అందరికీ నమస్కారం. ముఖ్యంగా మొన్నటి జరిగినటువంటి వెస్ట్ బెంగాల్లో ఆ డాక్టర్ గారి మీద జరిగినటువంటి అఘాయిత్యం గురించి నేను 2 విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. చాలా దారుణం, అమానుషం, అరాచకం. ఇలా ప్రతిసారి జరిగినప్పుడు మాట్లాడుకోవడం, దాని గురించి ఏదో ఒక చిన్నపాటి నిర్ణయాలు తీసుకోవడం, అది అక్కడితో అక్కడికి కాకతాళీయంగా జరిగిపోతుంది అన్నట్టుగా అయిపోతుంది. కానీ ఇప్పుడు చట్టాల్లో ఉన్నాయో లేవో అయితే నాకైతే తెలియదు. కానీ ఇలా రేప్ చేశారు అని తెలవగానే నెక్స్ట్ లేదా ఇప్పుడు ఈ సంఘటన నుంచే తీసుకోవాలి నిర్ణయం. సినిమాల్లో చూసేవాడు ముఖేష్, నేను గుట్కాలు తిన్నాను, నాకు క్యాన్సర్ వచ్చిందని. అలాగే యాడ్ వచ్చేటట్టు ఉండాలి. ఆ యాడ్ ఎలా ఉండాలి అంటే, రేప్ చేసిన వాడికి ఒక కన్ను, ఒక కాలు, ఒక చెయ్యి తీసేయాలి బాడీలోంచి. వాడికి వీడియో తీసి యాడ్లు పెట్టాలి. ఇవాళ యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైనా ఒకటి చూస్తుంటే అమ్మటి యాడ్లు వస్తుంటాయి. అలా యాడ్ వచ్చేయాలి. ఈ యాడ్ ఎలా ఉండాలి అంటే 6 సంవత్సరాల పోరగాడి దగ్గర నుంచి 60 సంవత్సరాల ముసలోడు దాకా భయం అనేది వచ్చేయాలన్నమాట. ఆలోచన అనగానే భయం వచ్చేయాలి, మో అని. అప్పుడు ఏంటంటే, చిన్న ఉదాహరణకి, చిన్నప్పుడు ఏమన్నా అల్లరి చేస్తుంటే బూచోడు వస్తారు అని బెదిరిస్తారు కదా, అప్పట్లో అదే టైపులో అనమాట. ఎందుకంటే ఈ వ్యవస్థను ఎమ్మటే మనం మార్చాలని మన వల్ల కాని పని. బూచోడు వస్తాడన్నట్టు ఎలా భయపెడతామో, ఈ యాడ్ చూడంగానే అమ్ము అనే భయం రావాలి. మరి చట్టాలను మరి ఎలా సవరిస్తారో ఏంటో కానీ ఇదైతే 100% తీసుకురావాలని నా కోరిక. లేకపోతే ఏంటండి, ప్రతిసారి ఇదే. ఇప్పుడు ఎన్ని ఢిల్లీలో జరిగిందే, ఆ దిశ చట్టం మీద తీసుకొచ్చారు, అప్పటి నుంచి ఇలాగే ఆడపిల్లల్ని చికాకు చేయడమే సరిపోతుంది. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏది జరగదు అనుకోండి. కానీ ఆ కారణం ఎలా ఉంటుందంటే చెడుగానే ఉంటుంది, మంచిగా ఉండట్లా. ఇలాంటి సమాజం అయిన సమయంలో నిర్ణయాలు తీసుకొని చేయకుండా ఎప్పటికప్పుడు దులకరించుకున్నట్టు నాయకులు కానీ, ఆవిడ మమతా బెనర్జీ గారు చీఫ్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, ఆవిడకి చాలా పెద్ద పదవులన్నీ ఆవిడ దగ్గరే ఉన్నాయి. ఆవిడ కూడా దీని మీద ఏం స్పందిస్తుంది? ఆవిడ సాటి ఆడపిల్ల. గవర్నమెంట్లు ఇప్పటికైనా మారాలి. మారి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయాన్ని, ఇలాంటి ప్రతి అన్యాయం అంటే ఎవరో అన్యాయం కూడా అయిపోతూ ఉంటాడు, ఆర్థికంగానూ ఇంకో రకంగానూ. కానీ ఇది దారుణం కదండి. మన ప్రాణాలని ఏంటండి ఇంత దారుణమైన పనులు చేస్తే సమాజం ఎటుపోతూ ఉంటుంది. కనుక దయవుంచి నేను ఏదైతే ఈ విషయాన్ని చెప్పానో, కొత్త చట్టం తీసుకురమ్మని, ఒక కన్ను, ఒక కాలు, ఒక చెయ్యి తీసేసి యాడ్ రూపంలో ఇవ్వాలి. సినిమా హాల్స్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో రావాలి. ఆ పోస్టులు వస్తే అప్పుడు భయం అనేది తెలుస్తుంది. అప్పుడు కొంచెం వ్యవస్థలో మార్పులు స్టార్ట్ అవుతాయని నా అభిప్రాయం. దయవుంచి నా నిర్ణయం రైటో రాంగో కామెంట్ రూపంలో తెలపండి. నమస్తే. మీ కృష్ణాజీ @ బెజవాడ కృష్ణాజీ 2727. నమస్తే. జై హింద్.